కూటమి అంటే కలిసి నడవడమా లేక ఒకరిని ఒకరు తొక్కేయడమా? పిఠాపురంలో వర్మ గారు ప్రోటోకాల్ పేరుతో నానాయాగి చేస్తుంటే, అమరావతిలో లోకేష్ గారు కూటమి ధర్మం గురించి క్లాసులు పీకుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ వేరేలా ఉంది. తాడేపల్లిగూడెంలో జనసేన గెలుపు గుర్రం నిబద్ధత గల నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పక్కన పెట్టి ప్రోటోకాల్ను తొంగలో తొక్కి టీడీపీ నేతలు చేస్తున్న ఈ పెత్తందారి రాజకీయాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? లోకేష్ గారు చెప్పే కూటమి సూత్రాలు కేవలం కాగితాలకే పరిమితమా? వర్మ గారికి వర్తించే మర్యాదలు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వర్తించవా? అసలు ఇక్కడ పొత్తు ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారు, ఎవరు కూని చేస్తున్నారు? ఒకవైపు నిజాయితీకి నిలువుటద్దాం, జనసేనాని నమ్మిన బంటు, తాడేపల్లిగూడెం జనసేన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరోవైపు చేతిలో పదవి లేదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, కానీ పిఠాపురంలో ప్రోటోకాల్ పేరుతో వర్మ చేసే రచ్చ అంత ఇంత కాదు. ఇక్కడే వస్తోంది అసలు ప్రశ్న. ఏమీ లేని వారికి అంత సీన్ ఉంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఇదేనా? కూటమి ధర్మం అంటూ లోకేష్ గారు పెద్ద పెద్ద మాటలు చెబుతారు. మరి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కాదని, ఆయనకు సమాచారం లేకుండా వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవాలు చేయడం ఏ రకమైన పొత్తు? ఇది కూటమి పాలన లేక టీడీపీ పెత్తనమా? జనసేన నాయకులు నిబద్ధతతో ఉంటే దానిని అసమర్థతగా చూస్తున్నారా? బొలిశెట్టి లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని తొక్కేయాలని చూడడం పద్ధతేనా? ఇది కేవలం తాడేపల్లిగూడెం సమస్య మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పరిస్థితి ఇలాగే ఉందా అన్న అనుమానం కలుగుతోంది. గెలిచినప్పుడు ఉన్న కృతజ్ఞత అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదు? జనసేనాని ఆశయాల కోసం, కూటమి విజయం కోసం రక్తం చిందించిన కార్యకర్తలు ఈ వివక్షను గమనిస్తూనే ఉన్నారు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్నది బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ప్రజల గొంతుక. ఆయన్ని పక్కన పెట్టడం అంటే గూడెం ప్రజలను అవమానించడమే. ఇకనైనా టీడీపీ అధిష్టానం ఈ పెత్తందారి పోకడలను అదుపు చేయకపోతే జనసేన సైనికుల ఆగ్రహానికి గురికాక తప్పదు. నిజాయితీకి మారుపేరు బొలిశెట్టి, పెత్తనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనలు.